మనశంకర్ వరప్రసాద్ సినిమాలో చిరంజీవి గారి పాత్ర ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది. ఆ సినిమా ఇప్పటికి కూడా హౌస్ఫుల్స్ అవుతూ ఉన్నాయి. మరి అలాంటి సినిమాలో వెంకటేష్ గారి పాత్ర కూడా అందరినీ కూడా ఆకట్టుకుంది. ఆయన వచ్చిన తర్వాత స్క్రీన్ అనేది ఇంకా కలర్ఫుల్గా కనిపించిందని చెప్పేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మరి ఈ సినిమాలో నటించడానికి ఆ పాత్రకు గాను వెంకటేష్ గారు ఎంత పారితోషికం తీసుకున్నారనే విషయాన్ని సుస్మిత గారే స్వయంగా చెప్పారు అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి వెంకటేష్ గారు ఆ పాత్రకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? సో ఫస్ట్గా చాలామందికి ఇండస్ట్రీలో తెలిసిన విషయమే, వెంకటేష్ గారు ఉన్న సీనియర్ హీరోలందరిలో కానీ స్టార్ హీరోలందరూ కానీ చాలా తక్కువ తీసుకునేది ఆయనే. ఎందుకంటే ఆయన ఒక నిర్మాత ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి, సో నిర్మాతకి బర్డెన్ అవ్వకుండా ఎప్పుడూ కూడా ఆయన ఎంతలో వర్కింగ్ డేస్ లెక్క క్యాలిక్యులేట్ చేసుకుని అంతే చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే పర్సన్ అండ్ పాజిటివ్ పర్సన్ అనమాట. సో దాని గురించి ఈ సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు నిర్మాత, ఆ ఇద్దరిలో ఒకరైన సుస్మిత గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ఆవిడ ఫాదర్కి ఎంత ఇచ్చారు, వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు అని చెప్పి. సో ఆ వివరాలు ఎగ్జాక్ట్గా బయట పెట్టలేదు, కానీ సో వెంకటేష్ గారు మమ్మల్ని ఇంత కావాలని డిమాండ్ చేయలేదు, మేము ఇచ్చిన అమౌంట్ని ఆయన తీసుకున్నారు. చాలా ఆయన చేసిన దానివల్ల మాకు సినిమాకి చాలా పేరు వచ్చింది అని చెప్పి కూడా ఆవిడ చెప్పడం జరిగిందనమాట. సో వెంకటేష్ గారు ఆల్రెడీ ఒకసారి చెప్పారు, నేను ఎప్పుడు వైటే తీసుకుంటాం, మనీ చాలా తక్కువే తీసుకుంటాను అని చెప్పి ఆయన నోటితో ఆయనే చెప్పారనమాట. సో అది చాలామంది అంటుంటారు 10 కోట్లు తీసుకున్నారు, 15 కోట్లు తీసుకున్నారు ఈ సినిమాకి అని చెప్పి. సో ఎగ్జాక్ట్ వివరాలు ఎంత అనేది ఆవిడ కూడా చెప్పలేదు, కానీ సో వాళ్ళు ఎంత అయితే ఇవ్వగలిగారో అంత ఇచ్చారు. ఆయన తీసుకుని దాంతో ఏమాత్రం మాట్లాడకుండా హ్యాపీగా ఉన్నారనమాట. ఎందుకంటే వెంకటేష్ వేరే హీరోలు అయితే ఏంటంటే మాకు ఇంత కావాలి అని చెప్పి, మాకు ఇంత డేట్స్ ఇస్తాము, ఈ టైప్కి ఇంత కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసో డిమాండ్ చేసి చేస్తుంటాం. కానీ వెంకటేష్ గారు అలా కాదనమాట. ఆయన ఒక పాజిటివ్ పర్సన్. సో ముందు సినిమా బాగుండాలనుకునే వ్యక్తి అనమాట ఆయన. సో అందరు హీరోలు, చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా వాళ్ళతో మల్టీ స్టార్ చేయడానికి వెనకాడరు అనమాట. ఎందుకంటే ఆయనకున్న గొప్ప లక్షణం. ఎందుకంటే ఆయనకు హిట్ వస్తే ఆయనతో పాటు ఆ తోటి హీరో కూడా హిట్ వస్తుంది, సినిమా బాగుంటుందనే ఆలోచనతో ఆయన ముందుకు వస్తారు. సో మరి ఇక్కడ సుస్మిత గారు వాళ్ళ ఫాదర్ గురించి, వెంకటేష్ గారి గురించి, వాళ్ళిద్దరితో కలిపి వర్క్ చేయడం గురించి, ఆవిడతో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో షూటింగ్ అంతా కూడా, సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిర్మాతగా చాలా గర్వపడుతున్నాను ఈ సినిమా చేసినందుకు అని చెప్పి ఆవిడైతే చెప్పడం జరిగింది. సో మరి ఇంకా ఎగ్జాక్ట్ వివరాలు అది వాళ్ళకే తెలుసు, ఎంత ఇచ్చారు ఏంటనేది. బయట ఎవరన్నా రాసినా కూడా, ఎవరన్నా చెప్పినా కూడా అవి నమ్మశక్యంగా కావన్నమాట.